రైట్ నమస్తే వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లోనూ మనతో పాటు మాట్లాడడానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సో చూస్తున్నారు వార్తలు, కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది. అయితే కొడంగల్లో జరిగిన దాడి ఇంత బీఆర్ఎస్ కుట్ర అని చెప్పేసి అటు అధికార పార్టీ చెప్తా ఉంది. ఎంతవరకు వాస్తవం ఉంటారు? నిజంగా అరెస్ట్ అవుతారా కేటీఆర్ గారు? ఇది గత 6 నెలల 7 నెలల నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 19,000 ఎకరాలు రెడీగా ఫార్మాసిటీ కోసం సేకరించి పెట్టి రెడీగా ఉన్నదో వాటిని వాడుకోకుండా అనదంగా 4,000 ఎకరాలు అక్వైర్ చేద్దామని చెప్పేసి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత చేస్తుండ్రు. వాళ్ళందరూ రైతులు ఇక్కడికి వచ్చిండ్రు, ఈ నిరసన తెలిపిండ్రు. వాళ్ళకి రైతులకు మద్దతుగా ఉంటామని మేము చెప్పినాము. ఇదంతా కూడా జరిగింది, అంతా ఓపెన్గా జరుగుతుంది. ఇలా కుట్ర కానీ లేకపోతే కానీ ఏం లేదు. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఆ విధమైనటువంటి రైతుల నుంచి రియాక్షన్ ఉంది కాబట్టి పరువు పోతుందని చెప్పేసి దాన్ని అదే విధంగా మలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుండ్రు. ఈరోజు ఆడు 84 సార్లు మాట్లాడింది, 40 సార్లు మాట్లాడింది, అనేక సకాలు లెక్కలు చెప్తుండ్రు. ఇప్పుడు నా దగ్గర మిత్రులు కానీ మా కార్యకర్తలు కానీ ముఖ్యమైన కార్యకర్తలు కానీ మాట్లాడితే మేము మాట్లాడతాం. ఏది అక్టోబర్ 1 నుంచి ఈ రోజు వరకు 84 సార్లు మాట్లాడిన లెక్క అది. కానీ అదంతా చెప్పకుండా 84 సార్లు మనం 2 రోజులనే మాట్లాడినట్టు చూపెడుతుండ్రు. అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 13వ తారీఖు వరకల్లా ఒక కార్యకర్త వాళ్ళ మాజీ ఎమ్మెల్యేతో 84 సార్లు మాట్లాడిండు. రోజు మా పక్కకున్న వాళ్ళందరితో నేను మాట్లాడుతూనే ఉంటా. అందులో తప్పేముంది? అందులో దానికి ఏదో కుట్ర కోణం అంటే పరువు పోతుంది, పరువు కాపాడుకోనికి దీన్ని ఈ విధంగా డైవర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీకు తోద్దామన్న ఒక నీచమైన ఆలోచన, నీచమైన ఎత్తుగడ అది. కాబట్టి దీన్ని మేము ఎదుర్కొంటాం. తప్పనిసరిగా ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడతాం. భూసేకరణ అవసరం లేదు ఇప్పుడు అక్కడ, ఎందుకంటే అక్కడ 19,000 ఎకరాలు రెడీగా ఉన్నది. అదనంగా భూసేకరణ చేసి రైతులను కష్టపెట్టడం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. అదనంగా భూసేకరణ దేనికోసం చేస్తుండ్రు? రియల్ ఎస్టేట్ సంస్థలకు దారాదత్తం చేస్తానికి భూసేకరణ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ రైతులకు అండగా ఉంటుంది. కానీ అంటే ఏదైతే ఆ దాడిలో చూసుకుంటే ఎవరు రైతులు అంతా కావాలనే కుట్రపరంగానే చేసిన పరిస్థితి అని కనిపిస్తూ ఉంది. కావాలని చేపించలేదు, ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం చేసేయాలని చెప్పేసి అంటారు. ఎవరైతే అక్కడ ఉన్న మనుషులలో కూడా ఎవరు కూడా వాళ్ళకి అందులో ల్యాండ్ కూడా లేదని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు బయట పెట్టి ఊర్లోకి వెళ్ళి ఓపెన్గా డిస్కషన్ పెట్టేసేస్తే ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ వస్తారు. అందులో రైతులు ఉన్న వాళ్ళు ఉంటారు, రైతులు భూమి లేని వాళ్ళు కూడా ఉంటారు. కేవలం భూమి లేదని చెప్పేసి బదలాలు చేసుకుంటే ఎందుకు? రైతులు ఇప్పుడు మా పెద్దమ్మ కొడుకుదో చిన్నమ్మ కొడుకుదో భూమి ఉంటుంది, నేను పోయి నిలబడనా? ఆ విధంగానే అందరూ రైతులందరూ వచ్చిండ్రు. గ్రామంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు కుట్ర చేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రక్రియ. కానీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లోనే ఈ విధంగా ఉంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి దాన్ని బీఆర్ఎస్ పార్టీకి మలిచే ప్రయత్నం చేస్తుండ్రు. అధికారం ఎక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 11 నెలల కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారి కుటుంబంలో ముఖ్యమైన సభ్యుల్ని ఏ విధంగా ఇరికించాలని చెప్పి ఆలోచన తప్ప అభివృద్ధి మీద ఒక గంట సేపు కూడా ఆలోచన పెడతలేదు. ఇంకోటి అయితే 6 గ్యారెంటీలో నుండి అయితే విమర్శలు వస్తా అంటే ఏమంటారు ప్రజల నుండి కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. సో ఇదంతా డైవర్ట్ చేయడం కోసం ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. ఇవన్నీ కూడా అందులో భాగమే. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఒకసారి హైడ్రా పెట్టి దాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేసిండు, ఓసారి మూసి పెట్టి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేసిండు, ఓసారి కేసీఆర్ గారు బాంబడి దీంట్లో రేవు పార్టీ అవుతుందని చెప్పి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు కేటీఆర్ గారు స్వయంగా ఉండని చెప్పి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక రకాలుగా ప్రజల యొక్క మన వ్యతిరేకతని ప్రభుత్వం కప్పిపుచ్చుకోనికి దీనికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైడ్రా కానీ ఇంకోటి మూసి ప్రక్షాళన పేరిట కూడా హైదరాబాద్లో మొత్తం విధ్వంసం జరిగింది. మీ నియోజకవర్గం సైడ్ కూడా అయింది. కానీ ఇదంతా పక్కన పెట్టి మొన్న నల్గొండ వెళ్ళి పాదయాత్ర చేయడం, అక్కడ మాట్లాడిందా, ఇదంతా ఎట్లా చూస్తారు సార్? అంటే ఇక్కడ జరిగి అక్కడ పోయి చేయడానికి అక్కడ నల్గొండ రైతులు రెచ్చగొట్టి నేను మీకు బాగా చేస్తుంటే హైదరాబాద్ వాళ్ళు ఆపుతున్న సంగతి ఒక తప్పుడు సమాచారం ఇద్దామని ప్రయత్నం. కానీ నల్గొండ రైతులకు తెలిసి ఏంటంటే ఈ మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు శుద్ధి చేసే మిషన్లన్నీ కూడా దాదాపు 32 STPల్ని బీఆర్ఎస్ హయాంలోనే పెట్టిన సంగతి నల్గొండ రైతులకు అందరికీ తెలుసు. రేపు నల్గొండ రైతులకు స్వచ్ఛమైన నీరు వస్తుందంటే దానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన పనుల వల్లనే నల్గొండ రైతులకు స్వచ్ఛమైన నీరు వస్తుంది. ఆ పనులన్నీ కూడా దాదాపు పూర్తిగా వస్తున్నాయి. 8 పూర్తయిన STPలు, ఆ STPల్ని ఇంకా ఇనాగ్రేషన్ దిక్కు లేదు. 3 నెలలు అయిపోయి పూర్తి అయిపోయి వాటిని ఇనాగ్రేషన్ చేస్తలేరు. సో ఏం చెప్తారు ఈ 11 నెలల పాలన, కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారు అసలు? 11 నెలల పాలనలో కాంగ్రెస్ పరిపాలన ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం అనే ఆలోచన చేయకుండా ఎక్కువ సమయాన్ని కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తానికి, ఎక్కువ సమయాన్ని కేసీఆర్ కుటుంబాన్ని తిడతానికి, ఎక్కువ సమయాన్ని కేసీఆర్ కుటుంబాన్ని ఇరికిస్తానికి
ఆ ప్రయత్నం ఆ ఆలోచనలే తప్ప అభివృద్ధి కార్యక్రమం అనేది ఏమాత్రం కూడా లేదు కాబట్టి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది. సో ఈ రోజు కూడా మీరు అందరు చర్చలు జరగడం జరిగింది, అంటే ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కూడా చర్చలు చెప్పారు, ఇట్లాంటి చర్చలు చెప్పారు. సో ఇట్లాంటి కార్యాచరణ చేపుతున్నారు ముందు. చర్చలు ఏం లేదు, ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ కేసులను ఎదుర్కొందామని చెప్పి చర్చలు అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ.